అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో మనకి ఆషాఢ మాసంలో జూలై 24వ తేదీ సంకటహార చతుర్థి వ్రతం బుధవారం రోజునైతే జరుపుకుంటామండి. ఈ రోజున పూర్తి పూజా విధానం ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం రాత్రి మనం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి పూజ అయ్యేంత వరకు ఎటువంటి నియమాలు పాటించాలి పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియో రూపంలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. ఎవరైనా సరే మీరు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక మీకు ఆ సమస్య తీరదు అని ఘోరమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీ కోరికకు మంచి ఫలితం అనేది వస్తుందండి. ఎందుకంటే నేను ఈ వ్రతాన్ని గత 3 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నానండి. చేసిన ప్రతిసారి కూడా నాకు వెంటనే మంచి ఫలితం అనేది వస్తుందండి. అలానే మన ఛానల్లో కుటుంబ సభ్యులు కూడా చాలామంది నేను ప్రతి నెల కూడా పూజా విధానం వీడియోస్ అనేటివి పెడుతూ ఉంటానండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ డౌట్స్ అనేటివి క్లియర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కూడా నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. ప్రతి ఒక్కరు కూడా మీ వీడియోస్ని చూసి మేము పూజ చేస్తున్నామండి, మాకు మా ఫలితం కూడా చాలా వెంటనే మాకు తెలిసింది, మీరు ఇలాంటి వీడియోస్ చేయండి, ప్రతి ఒక్కరికి సంకటహార చతుర్థి వ్రతం గురించి తెలియాలండి, ప్రతి ఒక్కరూ చేసుకుంటే వాళ్ళ యొక్క కష్టాల నుంచి గట్టెక్కుతారు అని చాలామంది నాకు కామెంట్ రూపంలో మెసేజెస్ అయితే చేశారండి. నాకు ఇది ఒక మోటివేషనల్ లాగా కూడా అనిపించిందండి. కాబట్టి ఎవరైనా సరే మీరు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు వివాహ సమస్యలు, అలానే సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలా ఒకటేంటండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించండి. అయితే ఈ వ్రతం ఆచరించడానికి ముఖ్యంగా మనం ఒక 4 నియమాలు అయితే పాటించాలండి. అదేంటంటే మనము ముడుపు అనేది కట్టుకోవాలండి, తర్వాత ఉపవాసం అనేది ఉండాలి, తర్వాత సాయంత్రం మనము ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి మనం నైవేద్యం చేసి తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేసి తర్వాత పూజ అంతా పూర్తి చేసుకొని ఉపవాసాన్ని అయితే విరమించాలండి. ముఖ్యంగా ఈ 4 నియమాలు అయితే పాటించాలండి. ఇప్పుడు నేను విడివిడిగా ఎలా పాటించాలి, ఎలా ఆచరించాలో కూడా ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా సంకటహార చతుర్థి వ్రతం అనేది మనకి ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 4వ రోజు చవితి రోజునైతే మనకి ఈ సంకటహార చతుర్థి వ్రతం ప్రతి నెల కూడా చేసుకోవచ్చండి. అయితే ఈ చవితి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ముఖ్యంగా అయితే ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని శుభ్రంగా అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఈ రోజైతే నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు, అలానే బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. మరొక ముఖ్య నియమం ఏంటంటే ముందు రోజు ఇలాంటి వ్రతాలు చేస్తున్నప్పుడు ముందు రోజు కూడా బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలండి. తర్వాత మనము ఉదయాన్నే ముడుపు కట్టాలండి. ముడుపు ఎలా కట్టాలి అంటే ఏదైనా సరే మనము ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రానికి 4 మూలల పసుపు కుంకుమ అనేవి పెట్టుకొని 3 పిడికిళ్ళ బియ్యము, అలానే అందులో కొద్దిగా పసుపు కుంకుమని, తమలపాకులు వక్కలు, 2 ఎండు ఖర్జూరం, అలానే మనం దక్షిణగా ఎంతో కొంత అండి 11 రూపాయలు కానీ 51 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ 501 రూపాయలు కానీ ఇలా మీ శక్తికి తగినట్లుగా మీరు అందులో దక్షిణ అనేది పెట్టుకొని మీరు ఆ బియ్యం మీద మీరు 2 చేతులు పెట్టుకొని మీ యొక్క కోరిక అనేది చెప్పుకుంటూ మీరు ముడుపునైతే కట్టాలండి. ముడుపుని 3 ముళ్ళు అయితే వేసుకొని తర్వాత ముడుపుకి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని మీ యొక్క సంకల్పమును మళ్ళీ చెప్పుకొని ఇలా ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదండి, మౌనంగా ఉంటూ మీ యొక్క కోరికను చెప్పుకుంటూ ముడుపు కట్టాలండి. ముడుపు కట్టిన తర్వాత మీరు వినాయకుని దగ్గర అయితే పెట్టేయాలి. వినాయకుని దగ్గర మీరు ఉదయాన్నే పెట్టేసి నార్మల్గా మీరు లఘువుగా అంటే సింపుల్గా దీపారాధన చేసుకొని అగరబత్తి వెలిగించుకొని తర్వాత మంగళహారతి అనేది పెట్టి ఏదో ఒక నైవేద్యం అనేది బెల్లం ముక్క కానీ ఏదైనా సరే మీ నైవేద్యం పెట్టుకోవాలండి. ఇంతటితో మనకి ఉదయం పూజ అయితే పూర్తవుతుందండి. అయితే ఈ ఉదయం పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి పూజ అయ్యేంత వరకు ఉపవాసం అనేది తప్పకుండా ఉండాలండి. ఉపవాసం అనేది ఉండలేని వాళ్ళు అంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అలానే ఏదైనా సరే మీకు ఆరోగ్యం అనేది సహకరించకుండా ఉన్నవాళ్ళు తప్పకుండా ఉపవాసం అనేది అవసరం లేదండి. మీరు పాలు కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి మీరు తింటూ ఉండొచ్చు, ఏదైనా సరే మీరు తింటూ ఉండొచ్చండి, అందులో అయితే తప్పేం లేదు. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారంటే భగవంతుని మీద మన మైండ్ మన మనసు మొత్తం కూడా ఆయన దగ్గర ఏకాగ్రతగా ఆయన పూజించడానికి ఈ ఉపవాసం అనేది ఆయనకు దగ్గరగా ఉండడానికి ఈ ఉపవాస నియమాన్ని అయితే పెట్టారండి. కాబట్టి ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు ఇలా సాత్వికంగా ఫుడ్ అనేది తీసుకోవచ్చు, లేదు మేము ఉండగలము అనుకున్న వాళ్ళు సాయంత్రం వరకు అయితే మీరు ఉపవాసం అనేది ఉండొచ్చండి. తర్వాత సాయంత్రం పూజ ఎలా చేయాలి అంటే సాయంత్రం ప్రదోష సమయంలో అంటే మీరు 4:30 నుంచి 6:30, 7 లోపల అయితే మీరు ఆ ముడుపులోని బియ్యాన్ని మీరు ఉదయం ముడుపు కట్టుంటారు కదండి, ఆ ముడుపులోని బియ్యాన్ని అయితే తీయాలండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ముడుపుని ఉదయం పూజ దగ్గర పెట్టేస్తారు కదండి, 3 నెలలు కానీ 5 నెలలు కానీ అలానే ముడుపుని దేవుని దగ్గర అయితే పెట్టేస్తారండి.
అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ముడుపు కట్టేటప్పుడు తప్పకుండా తమలపాకులు అనేవి పెట్టుకోవాలండి. ఈ తమలపాకులు పెట్టినప్పుడు అందులోని తేమ కానీ మనకి బియ్యం మీద పడిపోయి బియ్యం అనేది బూజు వచ్చేసి పాడైపోతాయండి. మనం అలా పాడైపోతే తర్వాత మన మనసే మనకి ఆ విధంగా పాడైపోతే అయ్యో నా పూజకు భంగం కలిగింది అని ఇలా ఫీల్ అయిపోతాం కదండి. సో నేనైతే అలా చెయ్యనండి. నేను ప్రతి నెల కూడా ఎలా చేసుకుంటానో ఆ విధానాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. నేను ఉదయం ముడుపు కట్టుకుంటాను, సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీస్తానండి. ఇప్పుడు ముడుపులోని బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసి మనం ఏదైనా సరే నైవేద్యం అనేది చేసుకోవాలండి. బెల్లం పాయసం కానీ అలానే మనం బెల్లంతో ఏదైనా సరే చక్కెర పొంగల్ కానీ ఇలా మనం ఈ బియ్యంతో మనము నైవేద్యాన్ని చేసుకొని గణపతి దగ్గర అయితే పూజకైతే మనం పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ మనం గణపతి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము పసుపుతో చిన్న గణపతిని చేసుకోవాలండి. ఒకవేళ లేదు మీ దగ్గర ఇంకో గణపతి ఉంటే ఏదైనా గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవచ్చు. అదేంటండి మనం చేసేదే గణపతికే పూజ కదా అంటే కరెక్టేనండి. గణపతిలో మనకి చాలా రూపాలు ఉన్నారండి. ఆదిదేవుడు గణపతి అంటే మనము పూజ చేసేటప్పుడు ఏ కార్యాన్ని చేసేటప్పుడు అయినా సరే ముందు మనము గణపతినే మనం ఆరాధిస్తామండి. ఆయనకు పూజ చేసిన తర్వాత మొట్టమొదటి పూజ ఆయనకు చెందిన తర్వాతే మనము ఏ దైవానికైనా సరే మనం ఆరాధిస్తాము. ఇక్కడ మనము సంకటహార గణపతికి అయితే మనం పూజ చేస్తున్నామండి. కాబట్టి మనము పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం పూజ చేసేదానికి మంచి ఫలితం రావాలి అంటే ఆదిదేవుడు విఘ్న నివారకుడు గణనాథుడిని అయితే మనం పూజించుకోవాలండి. చిన్న పసుపుతో చేసుకొని గణపతిని మన పంచోపచార పూజ అనేది చేసుకోవచ్చండి. అంటే దీపం, ధూపం, నైవేద్యం, అక్షింతలు, పుష్పం, గంధం వీటన్నిటిని సమర్పించి గణపతికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. మనకి పూజా పుస్తకాలు అనేటివి పూజా మార్కెట్లో అయితే దొరుకుతూ ఉంటాయండి. పూజ ఎలా చేసుకోవాలి, వాటి నియమాలు, అలా ప్రతిదీ కూడా నైవేద్యాలు ఇవి పెట్టాలి అలా పెట్టాలి అని అయితే ఉంటుందండి. అందులో అయితే మనకి మీ శక్తి కొలదండి 21 రకాలైతే చేసుకుంటూ ఉంటారు. లేదా ఒక్కొక్క ఐటెం 21గా 9 రకాలుగా అలా పెడుతూ ఉంటారండి. నేనైతే ఫస్ట్ సారి చేసేటప్పుడు ఉండ్రాళ్ళు, కుడుములు, అలానే గణపతికి ఇష్టమైన లడ్లు ప్రతిదీ కూడా చేసి పెట్టుకున్నానండి. ప్రతి నెల కూడా అది చేయాలి అంటే ఒక్కొక్కసారి మనము ఇంట్లో బిజీ షెడ్యూల్స్ అంటే పిల్లలు స్కూల్స్ ఇలా ఉండడం వల్ల ప్రతిసారి అయితే నేను చేయలేకున్నానండి. మీ ఇష్టం అండి. మీకు ఎంతవరకు అవుతుందో మీరు అంత భక్తితో పూజ చేస్తే చాలండి. తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుందండి. నేనైతే ఇలా ముడుపులోని బియ్యాన్ని నైవేద్యంగా చేసుకొని నివారకుడు గణపతికి పూజ చేసుకొని తర్వాత సంకటహార గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. ఈ పూజ అనేది ప్రత్యేకంగా మీకు గనక గరిక దొరికితే గరికతో పూజ చేసుకోండి. లేదు అంటే పుష్పాలు, అక్షింతలతోనే మీరు పూజ చేసుకోండి. తర్వాత గణపతికి పూజ అష్టోత్తరాలన్నీ చెప్పిన తర్వాత మీకు ఏమైనా సరే గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ పాటలు కానీ ఇవన్నీ వస్తే మీరు పాడుకోవచ్చు. తర్వాత గణపతికి దీప ధూప నైవేద్యాలన్నీ సమర్పించాలండి. నైవేద్యం అంతా సమర్పించిన తర్వాత మీరు టెంకాయ కానీ మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఇంతటితో మనకి గణపతి పూజ అనేది అయిపోతుందండి. తర్వాత మనము చంద్రోదయం వరకు అయితే వెయిట్ చేయాలండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రాత్రి 6:30, 7 గంటలకైతే స్టార్ట్ చేస్తారండి. ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి 9 గంటలు అంటే ఒక 2 గంటలు 1.5 గంట అయితే టైం పడుతుందండి. ఆ టైం కల్లా మనకి చంద్రోదయం అయిపోతుంది. వెంటనే చంద్రునికి అర్ఘ్యం అనేది ఇచ్చేస్తారండి. చాలామంది 9:30కి అయితే మాకు అంత టైం అయితే ఉండలేమండి, మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు చంద్రుడు రాలేదు అలా అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సాయంత్రం 6 గంటలకే అండి మీరు 6:30, 7 లోపల మీకు చంద్రుడి ఫోటో ఉంటుంది కదా అండి, ఆ ఫోటో మీకు ఆన్లైన్లో అయితే మనకు దొరుకుతుంది. ఏదైనా ఫొటోస్లో, దేవుని ఫొటోస్లో కూడా మనకి చంద్రుడి రూపం అయితే ఉంటుందండి. సో చంద్రుడిని ఫోటో అనేది చూసి మీరు చంద్రుడిని ఫోటో అనేది ముందు పెట్టుకొని లేదా మనసులో భావించి చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే మన దోసిల్లో నీళ్ళని తీసుకొని ఏదైనా ఒక పళ్ళెంలో చంద్రుడిని చూస్తూ ఓం చంద్రదేవాయ నమః అని ఆ ప్లేట్లోకి అయితే మనం వదిలేసేయాలండి. లేదు ఒకవేళ చంద్రుడు వచ్చిన తర్వాత మీరు అర్ఘ్యం ఇవ్వాలి అని అనుకుంటే పైన ఆకాశంలో చంద్రుడిని చూస్తూ మీరు చేతిలో నీళ్ళని తీసుకొని కింద ఏదైనా సరే ఒక చెట్టును పెట్టుకొని ఆ చెట్టు మీద అయితే మీరు ఆ నీళ్ళని అర్ఘ్యం రూపంలో అయితే వదిలేసేయండి. ఈ విధంగా అయితే అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము గణపతికి నమస్కారం చేసుకొని ఈ నెల నేను సంపూర్ణంగా చేసుకున్నాను తండ్రి, రేపు నెల కూడా నాకు మంచిగా చేసే శక్తిని ఇవ్వు అని చెప్పనేసి ఆ గణపతికి చెప్పుకొని తర్వాత పూజ అంతా అయిన తర్వాత పూజ నైవేద్యాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులంతా పంచి తర్వాత ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు తినండి. తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించేసి పూజ అంతా అయిన తర్వాత తేనెతో చేసిన పదార్థం కానీ తేనెను ఖచ్చితంగా స్వీకరించాలండి. ఎందుకంటే ప్రతి మాసంలో వచ్చే చతుర్థి తిథి నాడు ఈ చెప్పిన ఆహార పదార్థాలను స్వీకరిస్తూ నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయి అని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి గణేష చతుర్థి వ్రత విధానాన్ని తెలియచేశారండి.
తర్వాత మీరు యథావిధిగా మీరు ఎటువంటి భోజనం అన్నా తినొచ్చండి. అన్నం కానీ ఏదైనా తినొచ్చు. కానీ నేనైతే ఎలా చేస్తానంటే ప్రతి నెల కూడా పూజ అంతా అయిన తర్వాత నేను సాత్వికంగా అంటే ఫుడ్ టిఫిన్ ఐటమ్స్ ఇడ్లీ కానీ ఏదైనా దోశ కానీ అలాంటివి అయితే తింటూ ఉంటానండి. మనకు అంతసేపు నుంచి ఉపవాసం ఉన్న తర్వాత మనం ఎక్కువ ఫుడ్ తినాలని కూడా అనిపించదండి. ఎందుకంటే పూజ అంతా అయిన తర్వాత మనకి తెలియకుండానే ఒక మంచి ఫీలింగ్, ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుందండి. ఇంకా ఆ ప్రసాదం తింటేనే మనకి కడుపు నిండిపోతుంది. అంత బాగుంటుందన్నమాట. పూజ సంపూర్ణంగా చేస్తే మనకి అంత మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. ఇదండి ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆషాఢ మాసంలో సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలియజేశాను కదండి. మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.